ప్రస్తుతం ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం. రణగొణ ధ్వనుల మధ్య ప్రకృతికి దూరంగా యాంత్రిక జీవితాన్ని గడిపేస్తున్నారు. దీంతో ఏమాత్రం సమయం దొరికినా జన జీవనానికి, ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా ప్రకృతి దృశ్యాల మధ్య గడపాలని కోరుకుంటారు. నదులు, పర్వతాలను చూడటానికి ఇష్టపడతారు. అదే సమయంలో కొంతమంది నదులు, నదీ తీరంలో ఉన్న ప్రదేశాలను సందర్శించాలని కోరుకుంటారు. నదుల సంగమంలోని ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తున్నట్లు భావిస్తారు. అలాంటి నదుల్లో ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగలో అలకనంద, మందాకిని నదుల సంగమం. ఈ రెండు నదుల కలయిక గురించి చాలా మందికి తెలుసు. ఈ ప్రదేశాలకు వెళ్లిన పర్యాటకులు గొప్ప మానసిక ప్రశాంతతను పొందుతారు. అయితే 2 కాదు, 3 నదులు కాదు, ఏకంగా 5 నదుల సంగమం ఉన్న ప్రదేశం మీకు ఉందని తెలుసా? ఉత్తరప్రదేశ్లోని రుద్రప్రయాగలో అలకనంద, మందాకిని 2 నదుల సంగమం. ఇక ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం ఉంది. దీంతో ఈ ప్రదేశాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా వాటి సొంత వైభవాన్ని, గుర్తింపును తెచ్చుకున్నాయి. అయితే ఇదే ఉత్తరప్రదేశ్లో 5 నదుల సంగమం ఉన్న ఒకే ఒక ప్రదేశం ఉంది. ఇక్కడ కంటికి, మనసుకి హాయిని కలిగించే 5 నదుల సంగమాన్ని చూడవచ్చు. ఉత్తరప్రదేశ్లోని జలౌన్ 5 నదుల సంగమం గురించి మాట్లాడితే, ఈ అందమైన ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో ఔరయ్య, ఇటావా సరిహద్దుల్లో ఉంది. 5 నదుల సంగమం కారణంగా ఈ ప్రాంతాన్ని పంచనాథ్ అని పిలుస్తారు. హిందూ మతపరమైన దృక్కోణంలో ఈ ప్రదేశం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని మహాతీర్థరాజ్ అని కూడా పిలుస్తారు. 5 నదుల సంగమం పంచనాథ్లో యమున, చంబల్, సింధు, పహాస్, కున్వారి నదుల సంగమం మధ్య జరుగుతుంది. ఈ ప్రదేశానికి ఆధ్యాత్మికంగానే కాదు, చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. మహాభారత కాలంలో పాండవులు వనవాసం చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సంగమం దగ్గర ముచ్కుంద మహారాజ్ ఆలయం కూడా ఉంది. ప్రపంచంలోని ఏకైక ప్రదేశం పంచనాథ్ ప్రదేశం. ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ప్రపంచంలో 5 నదులు కలిసే పవిత్రమైన ప్రదేశం. ఎవరైనా ప్రకృతికి దగ్గరగా, సహజ ప్రదేశాలను దగ్గరగా చూసి ఎంజాయ్ చేయాలి అనుకున్నా, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలి అనుకున్నా పంచనదుల సంగమం పంచనాథ్ బెస్ట్ ఎంపిక.